ప్రీతి, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానండి? అత్తయ్య గారు నీ సీమంతం జరిపిస్తానన్నారు. నేను ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పాను. కానీ నువ్వు సీమంతం వద్దని చెప్పేశావు. అందులో తప్పేముందండి? అలా అంటావేంటి వదినా? అందరి ముందు బ్రో మాటని కాదన్నాం, తనని అవమానించినట్టు అవుతుంది కదా. పైగా అత్తయ్య మాటని కూడా కాదన్నాం. అయినా ఆ గంగని అమ్మతో కంపేర్ చేయడం ఏంటి వదినా? ఇషిక, నీకు ఇదివరకే చెప్పాను మా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని. గంగోదిన నాకెంత చేసిందో నాకు తెలుసు. నువ్వు ఏ రోజైనా నా కోసం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొచ్చావా? కానీ గంగోదిన నా గదికే భోజనం తీసుకొచ్చి పెట్టేది. అసలు నా గురించే పట్టించుకొని నువ్వు సీమంతం అనగానే అన్ని దగ్గరుండి చూసుకుంటాను అంటే నేను ఎక్సైట్ అయిపోతానా? ఎవరికి ఎంత విలువివ్వాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. ఐమ్ సారీ బ్రో, ఇంకెప్పుడు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. ఇషిక, ప్రీతి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇషిక హర్ట్ అయ్యేలా మాట్లాడా? తను మాట్లాడింది మాత్రం కరెక్ట్ గా ఉందా అండి? రుద్రాన్నయ్యని కాని గంగోదినని కాని ఎవరైనా ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. మిమ్మల్ని అయినా సరే బేర్ చేయను. ఆర్ యు మ్యాడ్? ఇషిక నాకెంత సపోర్ట్ చేస్తుందో నీకు తెలుసా? బిజినెస్ లో మంచి ఐడియాస్ ఇస్తుంది. ఈ ఇంట్లో నా మంచి కోరుకునే పర్సన్ తను. సొంత అన్నయ్య కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది. మీకు ఇషిక ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు బాగా తెలుసులేండి. మీ ఇద్దరు ఈ కుటుంబానికి చాలా మంచి చేయాలనుకుంటున్నారు, కానీ అందులో స్వార్థం కూడా ఉంది. ప్రీతి అంటే నన్నే అపోజ్ చేస్తూ మాట్లాడుతుంది. నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? అది కాదు ప్రీతి, నా భార్యకు సీమంతం జరిగితే చూసుకోవాలని భర్తగా నాకు ఆశ ఉండదా? సీమంతం జరిగితే నీకు మన బిడ్డకు ఆశీర్వాదాలు లభిస్తాయి. అందుకే జరిపించుకోమంటున్నాను. నా సీమంతం జరుగుతుంది. రుద్ర అన్నయ్య గంగవదినల చేతుల మీదుగా జరుగుతుంది. అది కూడా గంగవదిన మ్యాచ్ అయిపోయాక తన చేతుల మీదుగానే నా సీమంతం జరుగుతుంది. ఇంకా ఈ విషయం గురించి వదిలేసేయండి. అన్నయ్య అన్నయ్య అంటూ మురిసిపోతున్నావు కదా. ఏదో ఒకరోజు మీ అన్నయ్య వల్ల కోలుకోలేని దెబ్బతింటావు. అప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది.